అయిపోయాము, నీకు ఫోన్ లేదు ఏం లేదు బాబాయ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. దీపావళి పండుగ నార్త్ ఇండియన్స్లో చాలా బాగా చేసుకుంటారనమాట. సో మేము నార్త్ ఇండియాలో జైపూర్లో ఉంటున్నాం కాబట్టి మేము కూడా స్పెషల్గా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ దీపావళి అంటేనే నార్త్ ఇండియాలో జైపూర్ చాలా ఫేమస్. ఎందుకంటే లైటింగ్స్ ఎక్కడెక్కడి నుంచో చూడటానికి చాలామంది వస్తూ ఉంటారనమాట. ఫారినర్స్ కూడా వస్తారు. చాలా బాగుంటుంది లైటింగ్, చాలా బాగా రెడీ చేస్తారనమాట సిటీ మొత్తం. మెయిన్ ఓల్డ్ సిటీ అయితే మాత్రం చాలా బాగా, ఇప్పుడు ఓల్డ్ స్టైల్ ఇదివరకటి రోజుల్లో లైట్లు బల్బులతో పెట్టేవారు చూడండి, అలా డెకరేట్ చేస్తున్నారన్నమాట ఈ మధ్య. అండ్ లైటింగ్ చూడటానికి చాలా ఎక్కువ ట్రాఫిక్కే ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే కొంచెం మనం టైమింగ్స్ చూసుకుని వెళ్ళినా కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం అనమాట. మేము కూడా అలాగే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. పండగ హడావిడి 2 రోజుల ముందే స్టార్ట్ అయిపోతుంది. తేరస్ కన్నా 2 రోజుల ముందు అసలు షాపింగ్ చేయడానికి అసలు ఖాళీనే ఉండవు. ఎవ్రీ షాపు కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి. అందరూ షాపింగ్ చేస్తారు. పేద, చిన్న, చితక, పిల్ల, పెద్ద, అందరూ అన్ని రకాలుగాను షాపింగ్ చేసుకుంటారు. సో పిల్లలు మా వాళ్ళిద్దరూ వచ్చేసారు కదా. చింటూ కొంచెం ఎర్లీగా వచ్చాడు. యాక్చువల్లీ ప్రసాద్ గారు కూడా బయటకు వెళ్ళారనమాట, వియత్నాం వెళ్ళారు. సో దాని గురించి ఆయన కూడా లేరనమాట. నేను ఒక్కదాన్నే ముందు రోజు కొంచెం ఇంట్లోకి కావాల్సినవన్నీ షాపింగ్ చేశాను ఇలా, ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. సో దాని గురించి అనమాట ముందే నేను వెళ్ళి ఏదైతే కావాలో అవన్నీ షాప్ చేసుకుని వచ్చేసాను. లేకపోతే కనుక కొంచెం కష్టమైపోతుంది కదా షాపింగ్ అది చేయాలన్న. ట్రాఫిక్లో ఇరుక్కుపోతే మొత్తం మన టైం అంతా కూడా అక్కడే వేస్ట్ అయిపోతుంది అనేసి నేను ముందు రోజే కొన్ని ఏవైతే కావాలో అట్లాంటివన్నీ షాప్ చేసుకొచ్చాను. యాక్చువల్లీ ధన్తెరస్ రోజున అయితే మాత్రం ఎక్కువ షాపింగ్ చేస్తారనమాట ఇక్కడ వాళ్ళు. వెండి దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, స్టీల్ దగ్గర నుంచి, మట్టి ప్రమిదల దగ్గర నుంచి, ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అట్లాంటివన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇయర్ అంతా కూడా ఎలా ఉన్నా కానీ ఏదైనా బాగు చేయించుకుని ఇంటికి సంబంధించినవి ఏదైనా మార్చాలన్నా కానీ దీపావళి వరకు వెయిట్ చేస్తారనమాట. దీపావళి వస్తుంది అనగానే ఆ టైంకి మళ్ళీ చేంజ్ చేసుకుని కొత్తగా అరేంజ్ చేసుకుంటారనమాట. సో అలా ఎవ్రీ వన్ కూడా ఎక్కువ షాపింగ్ అన్నది చేస్తారనమాట. సో దాని గురించి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. అంటే కొంచెం రేట్లు అవి కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. సో అందుకని కొంచెం తక్కువగానే చేశాను నేనైతే షాపింగ్ ఈసారి. ఉన్న వాటితోనే దీపావళి డెకరేషన్ అది చేశాను. పిల్లలతో మాత్రం చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం ఇద్దరం కూడా మేము. పిల్లలిద్దరితోటి మా అటాచ్మెంట్ కొంచెం ఎక్కువగానేనండి. ఎందుకంటే మాకు కొంచెం చిన్న వయసులోనే పిల్లలు కలిగారనమాట. నాకు 19 ఇయర్స్ అలా ఉన్నప్పుడు, అండ్ ప్రసాద్ గారికి 25, 26 అట్లా ఉంటాయి. సో అప్పటి నుంచి మేమే పెంచుకున్నాం. ఎప్పుడు కూడా బయటే ఉండేవాళ్ళం కదా, అంటే ఆంధ్ర నుంచి కొంచెం దూరంగానే ఉండేవాళ్ళం కాబట్టి సో మా ఇద్దరితో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువగానే ఉంటూ అలా పెరిగారనమాట. సో మన వాళ్ళ కల్చరు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మధ్య మధ్యలో వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ నార్థన్ కల్చరు ఎక్కువ అలవాటుగా వచ్చిందనమాట వాళ్ళకి. సో ఇక్కడే పెరిగారు కాబట్టి ఎక్కువ ఇక్కడ వాళ్ళ కల్చర్ని చూస్తూ ఉన్నారు కాబట్టి, స్కూల్స్ అవి కూడా ఇక్కడే కాబట్టి సో వాళ్ళు కొంచెం ఇటు కల్చర్లో ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా మన సైడ్ కల్చర్ కూడా నేర్పిస్తూ పిల్లలకి చూపిస్తూ పండగలు అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఏది ఎలా ఉండాలన్నది ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఎవ్రీ హాలిడేస్కి ఎప్పుడైతే హాలిడేస్ వస్తే అప్పుడు ఎప్పుడు కూడా ఆంధ్ర వచ్చేదాన్ని. ఇప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి క్లాసెస్ రీజన్స్ సంథింగ్ వాళ్ళ స్కెడ్యూలు మనకి స్కెడ్యూలు కుదరదు కాబట్టి ఇప్పుడైతే రావడం తగ్గించాం. కానీ అంత క్రితం పిల్లలు చిన్నప్పుడు అయితే కనుక అస్తమాను రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్యకాలంలో అయితే కనుక పెళ్ళిళ్ళకి అది కూడా కొంచెం అటెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకి కూడా అవతల కల్చర్ ఎట్లుంటుంది అన్నది తెలియాలి కాబట్టి మొన్న వెడ్డింగ్ కూడా మెయిన్ రీజన్ అదే, వెళ్ళి వచ్చాం కదా విజయవాడకి. సో దీని గురించే పిల్లల్ని కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఇక్కడితో ఇలా ఉంచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. అయితే ప్రసాద్ గారు వియత్నాం వెళ్ళారని చెప్పాను కదా, అక్కడి నుంచి
కాఫీ తీసుకొచ్చారనమాట. ఇన్స్టెంట్ కాఫీనే, బట్ శాషెస్ లాగా వచ్చిందనమాట. 2 ఫ్లేవర్లు ఉన్నాయి. ఒకటైతే స్ట్రాంగ్ ఉంది, ఒకటి లైట్గా ఉంది. ఆ తర్వాత నా గురించి పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకురావడం అలవాటు తనకి. సో పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చారు. ప్యాకప్ 5 బాగున్నది. ఇది చేయనా 2 ఇప్పుడు నీకు కూడా తాతావా? నువ్వు కూడా తాతా? ఒకటి స్ట్రాంగ్ ఉంటారా? స్ట్రాంగ్ ఉంటుంది. వేడిలో కలపడమేగా. వేడిలో కలుపుతాం. ఇప్పుడు వియట్నామిక్ కాఫీ తాగుదాం. ఎస్ వరల్డ్ ఫేమసా? వరల్డ్ ఫేమస్. వెరీ నైస్, వెరీ నైస్. ఇది స్ట్రాంగా? ఇది స్ట్రాంగా? ఎన్ని ఎంఎల్ అయిపోయారండి? 3 in 1. దాదా సిరి 200 ml. 200 ml అని పౌచ్కా? क्या भाषा में लिखे होते? नशिंगा. अच्छा ओनली बस 200 ml అన్నాను. వితౌట్ షుగర్. ఓపెన్ చేసావా? ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేయలేదు, చేస్తాను. ఎలా ఉంది మా కాఫీ? ఎలా ఉంది? నాకు సిప్పి. I think I should go and taste. I'm feeling very. ఆల్రెడీ గందగా అయిపోయింది బట్టలు. Yes, I feel very ganda. ఇదిగో చికెన్ ఈ బ్రష్ కూడా చేసుకో, కొత్త బ్రష్ కావాలి. ఉన్నాయి అక్కడ మనకి. స్టవ్ అంటే సిమ్లో పెట్టావా? నా సిమ్లో బ్రెడ్ తీ, బ్రెడ్. బ్రెడ్ ఇదిగో. ఏయ్ ఇట్లది అడే అంటే దొరకదా కళ్ళు. మైనీస్ ఏంద్ర పెప్పర్ తీ బయట నుంచి, మా లోపల నుంచి. మమ్మీ ఐ షుడ్ చేంజ్ మమ్మీ. ఏం చేస్తుంది నేను? ఇంకా చూడు వెళ్తుంది. శాండ్విచ్లు ఎక్కువ చేస్తాను కదా. కొంచెం ఉంచిరా, అడగాను పెడతాను. ఏంట్రా, ఏంటి బాధ? చికెన్ చేస్తున్నారు, కూడా కూర్చుని తొక్కిందా పోరా? తొక్కేసాను. మైండ్ చేస్తావు కదా, ఇంకా అక్కర్లేదు కదా. ఇంకా కొద్దిగా అయ్యి మమ్మీ, కొంచెమేనా? తడిగా లేదు. డాడీకి ఎక్కువ ఇష్టం అమ్మా. అయితే కొద్దిగా హాఫ్ లోనే కలుపు, మిగతా కలుపుకో. సరే, హాఫ్లో విడిగా కలిపి హాఫ్లో పెట్టా. బాబా ఇది ఏంటిది? సోప్ కదా? ఏది సోప్? అది ఇలా ఉంది. ఇలా నీళ్ళు తేడా ఉంటాయి శ్రీ, ఇక్కడికి అక్కడికి. సోప్ వదలట్లేదు మమ్మీ కదా. నీళ్ళు సాఫ్ట్గా ఉన్నాయి మన, నీ హార్డ్గా ఉంటానికి సోప్ వదిలిపోద్ది. సూరి ధైర్యం మిస్టేక్, మై మిస్టేక్. సూరి స్ప్రెడ్ చేసి ఇరికైపోయింది. ఇక్కడే కిందకి పెట్టుకో, ఫ్రేమ్లోకి రావట్లేదు. వచ్చింది. ముందు మైనస్ చేస్తున్నావా? వచ్చేయకూడదు, నీకు లేదు. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా.
17 మార్నింగ్ కల్లా పిల్లలిద్దరూ కూడా వచ్చేసారు. సో 17 మార్నింగ్ తర్వాత మళ్ళీ 18 నుంచి ధన్తేరస్ వస్తుంది కదా. సో దాని గురించి నేను ఏం చేశానంటే పిల్లలిద్దరికీ మా వాళ్ళిద్దరికీ కూడా ఎన్వి అంటే చాలా ఇష్టం అనమాట. సిరికి అయితే హాస్టల్లో ఉంటుంది కాబట్టి దానికైతే ఎన్వి అలౌడే లేదు. చింటూ విడిగా ఉంటున్నాడు కానీ వాడు కుక్ చేసుకోవచ్చు, బట్ వాడికి తెచ్చుకోవడానికి కూడా టైం దొరక్క సో వాడు కూడా పాపం తినట్లేదనమాట. సో దాని గురించి వాళ్ళిద్దరి గురించి ఎన్వి అయితే ప్రిపేర్ చేయడానికి ముందు రోజు నేను 16th నైట్ వెళ్ళాను కదా, బయటకు వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ తీసుకొచ్చాను. సో చికెన్తో పాటు అన్నీ తీసుకొచ్చి మొత్తం మ్యారినేషన్ చేసుకొని ఇంకా ప్రెప్స్ చేసుకుంటే కనుక మనకి కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుందని చెప్పాను కదా. సో అలా నేను చాలా మట్టికి ప్రిపరేషన్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. సో దానివల్ల నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది పిల్లలతో, అండ్ పండగ కూడా మంచిగా ఎంజాయ్ చేసినట్టు మంచిగా రెడీ అయినట్టు అనిపిస్తుంటుంది అనమాట. సో యాక్చువల్లీ కొంచెం మనం ప్రిపరేషన్స్ అవి కూడా చాలా ఈజీగా, లైక్ నేను చూడండి చికెన్ మ్యారినేషన్ ఇలా చేసుకుంటానమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కూడా మ్యారినేషన్ చేసుకునేటప్పుడు ఫ్రెష్గా రుబ్బుకుని పెట్టుకుంటాను. క్యూబ్స్ లాంటివి లేకపోతే ముందు రుబ్బుకుని పెట్టుకున్నది ఏమవుతుందంటే కొంచెం అది ఫ్లేవర్ పోతుంది. సో ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితే కనుక ఎక్కువ బాగుంటుందన్నమాట. వీలుంటే ఫ్రెష్గా చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసాను. కారం, పసుపు. కారం యాక్చువల్లీ మన కారం ఇంట్లో కారం వేస్తే కనుక అంత కలర్ రాదు కదా. సో దేగి మిర్చి ప్యాకెట్ దొరుకుతుంది. నేను ఇలా మ్యారినేషన్స్కి లేకపోతే కలర్ కొంచెం బ్రైట్గా కనపడాలి అన్న వాటిల్లోకి దేగి మిర్చి యూస్ చేస్తూ ఉంటానన్నమాట. సో దేగి మిర్చి ప్యాకెట్ కూడా అయిపోయింది, అది కూడా వేసేసాను. ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి. గరం మసాలా కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. గరం మసాలా ఎందుకంటే మనం వేరే ఏవి మసాలాలు విడిగా యాడ్ చేయలేదు కాబట్టి గరం మసాలా నేను అన్నీ ఇంట్లో చేసుకున్నవే కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. సో ఒక 3 స్పూన్ల వరకు గరం మసాలా వేసాను. జీలకర్ర పొడి కొంచెం, ఆ తర్వాత కసూరి మేతి, తర్వాత కరివేపాకు పొడి కూడా వేసాను అనమాట. నేను కరివేపాకు పొడి ఎందుకంటే కొంచెం మనం డైరెక్ట్గా ఆకులు తినమంటే తినరు కదా. సో కరివేపాకు పొడి ఇలా చేసి పెట్టుకుంటాను, మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. సో కరివేపాకు పొడి, ఆ తర్వాత పుదీనా పొడి. పుదీనా కూడా ఇంట్లో నీడలో ఆరబెట్టుకుని పొడి చేసుకునేది నేను ఇలా పెట్టుకుంటానమాట, ఇట్లాంటి వాటిలో యూజ్ చేయడానికి. ఎంత కావాలో అంత వేసుకుని తర్వాత పెప్పర్ పొడి, ఘాటుకి పెప్పర్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇట్లాంటి కబాబ్స్లోకి, టిక్కీస్లోకి, ఇంకా ఫ్రై చేసుకునే ఐటమ్స్లోకి పెప్పర్ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత ఉప్పు వేసి వీటన్నిటినీ చక్కగా కలిపేసాం. పెరుగు వేసుకున్నాను కదా, ఒక కప్పు పెరుగు తెచ్చానమాట బయట నుంచి. సో కప్పు పెరుగు కూడా పట్టేస్తుంది దీంట్లోకి. తర్వాత ఈ చికెన్ అందులో మ్యారినేట్ చేస్తే ఇంకా ఒకటి ఏంటంటే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, బట్ నిమ్మకాయ పిండుకుంటే పెరుగు పుల్లగా ఉంటే కనుక నిమ్మకాయ అవసరం ఉండదు. ఒకవేళ పుల్లగా లేకపోతే కమ్మగా ఉంటే కనుక కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే పెరుగు కొంచెం పుల్లగా ఉందనేసి నిమ్మకాయ యాడ్ చేయలేదు. సో ఇలా 8 కంటైనర్లోకి చక్కగా నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. ఓవర్ నైట్ పెట్టుకుంటే కనుక తర్వాత మార్నింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, ఈజీగా చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. సో ఇదే చికెన్ని నేను శాండ్విచ్ చేశాను కదా, చూశారు కదా. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తానన్నమాట. ఉల్లిపాయ గ్రీన్ కొనుక్కున్నాను. ఏమేమి చేసుకున్నావు? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉల్లిపాయ గ్రీన్ చేసుకున్న తర్వాత తిన్నాను. 2 ఉప్పు ఎంత వేయాలో అంత వేసాను. విడివిడిగా తింటే బాగుంది, టేస్టీగా ఉంది. 2 తింటే ఉప్పు కష్టం, అందుకని నీకు చెప్పాను. నేను చేసే దాంట్లో ఉప్పు కూడా ఎందుకు వచ్చింది? అయితే ఏ రకంగా ఉప్పు కూడా వచ్చింది? వచ్చింది చెప్పాను అంతే. మరి నీకు నాకు తేడా లేదంటావా? తేడా ఉంది కానీ నాకు తెలుసా, నీకు కూడా చెప్పాను. ఇక్కడ మా వాడికి కూడా వంట వచ్చేసిందని నాకు సలహాలు ఇస్తున్నాడు అనమాట. అది ఇది కలిపి అన్నిట్లోనూ ఉప్పు ఎక్కువ వేసేస్తామేమో చెక్ చేసుకో, 2 కలిపి తింటే కనుక తేడా వస్తుందని చెప్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ధనత్రయోదశి దగ్గర నుంచి లైటింగ్ పెట్టించడం అలవాటుగా అయిపోయిందనమాట ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి. సో ఇంటికి బయట వైపు అంతా కూడా లైట్స్తో అలంకరించేసాం. ఆ తర్వాత ఇంట్లో నేను ఈ దేవుడి దగ్గరికి ఈ
కుందుల షేప్లో ఉన్న లైటింగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి, ఒకటి మందిర్ దగ్గర తీసుకున్నాను. ఆ తర్వాత ధనత్రయోదశి షాపింగ్కి నేను ముందే చేసేసి వచ్చేసానని చెప్పాను కదా, బట్ ధనత్రయోదశి రోజున వాడదాం అనేసి ఈరోజు పాల కుక్కరు ఒకటి అండ్ స్టీమర్ ఒకటి కొన్నాను, స్టీల్వి. వెండి బంగారం లాంటివి అయితే నేనేం కొనలేదు. అంటే వెండి చిన్న చిన్న కుందులు ఒకటి కొన్నాను, అది కూడా ముందు కొన్నవే. ధనత్రయోదశి రోజున మాత్రమే యూజ్ చేశాను అనమాట. సో దేవుడికి నైవేద్యంగా అందులో పెట్టాను. తర్వాత ఈ స్టీమర్ ఒకటి బర్గ్నర్ది. ఆ తర్వాత ఇది పాల కుక్కర్ మాత్రం లోకల్ కంపెనీదే, బట్ చాలా అందంగా బాగుంది, స్ట్రాంగ్గా ఉందన్నమాట, స్టడీగా హ్యాండిల్స్ అవి కూడా. నలుగు నలుగు నలిగింది. నువ్వు దివాళీ పార్టీకి ఎన్నింటికి వెళ్తావు చింటూ? వాష్రూమ్ లేకపోయాడు, తలిపోయింది వాష్రూమ్, తలిపోయింది. 7:30కా? ఈవినింగ్ 7:30కా? సరే, జుట్టు స్మూత్ అయింది. ఎలా పట్టరా మొత్తం అంతా పాడు చేసుకొచ్చావు. ఎలా జుట్టు చూపించు నాకు. ఇంకా జుట్టు చూపించు, పాడు చేసుకుని వచ్చావు సరే. ఈసారి స్మూత్ అయిందా? పైన డాండ్రఫ్ ఉందా? లేదు కదా? అస్సలు నూనె పెట్టుకోవడమే మానేసావు మరి. కండిషనింగ్ చేసుకున్నావా? బాగుంది. సిరం పెట్టుకో కొంచెం. ఈ రూమ్లో స్ప్రెడ్ చేసిన బెడ్షీట్ కూడా కొత్తదేనండి, జైపూరి ప్రింట్ అంటారు చూసారా. సో ఇక్కడ స్పెషల్గా జైపూరి ప్రింట్స్ బెడ్షీట్స్ చాలా బాగా దొరుకుతాయి. ఈ బెడ్షీట్ కూడా కొత్తదే. చోటి దివాళీ రోజున అయితే కనుక పొద్దున్నే లేచి, అదే నరక చతుర్దశి రోజున అనమాట, ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలిద్దరికీ నలుగు పెట్టి స్నానం చేయించాను. తర్వాత అందరం కూడా తొందరగా స్నానం చేసి, ఆ రోజు మినుముతో చేసిన వంటకాలు తింటే మంచిది అంటారు కదా, సో అందుకని నేను గారెలు వేసాను అనమాట. సున్నుండలు కూడా చేశాను. తర్వాత కొంచెం స్వీటు ప్రసాదంగా దేవుడికి నైవేద్యం చేయడానికి పరమాన్నం చేశాను అనమాట. సో ఇలా మన ట్రెడిషన్ని ఫాలో చేస్తూ పండగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం చోటి దివాళీని. ఇది నాన్నకి బౌల్. ఇది చాలా బాగుంది చింటూ. కొబ్బరికాయ ఇంకా కొత్తిమీర చట్నీ బాగుంటుంది చట్నీ. ఏమండి ఇది శ్రీ, ఇది కాలనమ్మ తీసుకుంటావు, తిను. I'ma do stuff. I'm trying like a bitch and she tired. Probably a minor. They not like us. 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 Daddy. Hey, I am the boss. I am the boss. I am the boss.
నరక చతుర్దశి రోజు నైట్ అయితే మేము సిటీలో అంతా చూడటానికి బయటకు వెళ్ళాం అనమాట, లైటింగ్ అదిని. అయితే లైటింగ్ చూడటానికి వెళ్ళినా కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ ఎక్కడైతే అంటే ఓల్డ్ సిటీలో చాలా బాగుంటుందన్నమాట లైటింగ్, అక్కడ వరకు అయితే వెళ్ళలేకపోయాం, చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సో అందులోకి వెళ్తే మళ్ళీ ఇరుక్కుంటాం అనేసి ఆల్రెడీ మేము 2-3 ఏళ్ల నుంచి చూస్తున్నాము. బట్ ఇయర్ కూడా వెళ్ళి అక్కడంతా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మళ్ళీ అలసిపోయి ఇంటికి వచ్చి ఎందుకులే టైం వేస్ట్ అని మళ్ళీ వెనక్కి వచ్చేసాము. దీపావళి రోజు పొద్దున్న నుంచి మళ్ళీ ఇంకా దీపావళికి సంబంధించిన సాయంత్రం పూజకి ఇల్లంతా కూడా చక్కగా డెకరేషన్ చేసుకోవటం, బయట వాకిట్లో ముగ్గులు పెట్టుకోవటం, దీపాలన్నీ రెడీ చేసుకోవటం. చక్కగా పిల్లలిద్దరికీ నేనేం చేశానంటే మష్రూమ్ బిర్యానీ చేశాను, ఆ తర్వాత చక్కెర పొంగల్ చేశాను అనమాట నైవేద్యం. సో చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యం ఇద్దామనేసి సాయంత్రం ఇట్లా మష్రూమ్ బిర్యానీ చేసి చక్కెర పొంగల్ నైవేద్యం రెడీ చేశాను అనమాట. పొద్దునేమో వడ చేసి సాంబారు వడ తినేసాము. తర్వాత ఇలా ఈ సొసైటీలో మేము ఉండే సొసైటీలో ఒక 10-15 ఫ్యామిలీస్ బాగా ఎక్కువ కలివిడిగా అందరితో పాటు టైం స్పెండ్ చేసే వాళ్ళందరూ ఉన్నారనమాట. సో వాళ్ళతో ఈ దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం, చక్కగా వాళ్ళు చేసిన వాటిని అప్రిషియేట్ చేయటం, ఇట్లాగా అన్నీ చాలా టైం ఒకళ్ళతో ఒకళ్ళు స్పెండ్ చేసుకోవడం బాగుంటుందన్నమాట. టపాసులన్నీ కూడా కలిసి పేల్చుతూ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. ఒక్కళ్ళు చేస్తే ఏం బాగుంటుంది, పిల్లలు వస్తే మాకు ఎలా బాగుంటుందో అలాగే ఒకళ్ళతో ఒకళ్ళు స్పెండ్ చేస్తే నలుగురితో నారాయణ పలుగురితో గోవింద అన్నారు కదా, సో అలా బాగుంటుంది కదా. సో ఈ దీపావళి అయితే మేము అలా స్పెండ్ చేసాం అన్నమాట. बड़ा हो गया तो थोड़ा आज मुझे हर्षित का वो कुर्ता बहुत स्मार्ट लग रहा था। हाँ, शादी के लिए बनवाई थी। हाँ पूरा ड्रेस अच्छा लग रहा था, मैंने उसको यही कहा। ये क्या श्री ने क्या पहना? श्री वो जो आपने बनाया ना वही। हाँ अच्छा लग रहा पहना है क्या उनकी जिसने मुझे बनाया चेहरा जुल्फों का रंग सुनहरा, ये नीली आंखें, कोई राज है इनमें गहरा, तारीफ करूं क्या इसकी जिसने तुम्हें बनाया। तुम्हारी मौसी को भेज दिया।
अच्छा इसी गन्ने के लिए बोल रहे हो आप? हाँ सच में यार, सच में मोटे हैं यार। अरे यार कुछ भी मत बनाओ। मिक्स मिक्स ऐसे क्यों आ रहा है यार कैमरा? अच्छा एयर पोल्यूट हो गया, मुझे लगा की वजह से कैमरा ढक गई। नहीं कैमरा ढक गई गया। वो इतना हिंदी बोल रहा है। और क्या और क्या। సో ఇదండి ఈరోజు నా దీపావళి వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్, హ్యాపీ దివాళీ.